గ్రౌండ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది ఇండియన్ ఆర్మీ. జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని జల్లెడ పడుతుంది. అయితే ఉగ్రవాదులను ఒక్కొక్కరిని ఏరివేస్తున్నా కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. అందుకే ఉగ్రవాదులను మట్టుబెడుతూనే ఉగ్ర మూలాలను కూడా మసి చేసేలా ఆర్మీ అడుగులు వేస్తుంది. ఉక్కుపాదంతో ఉగ్రవాదాన్ని అణచివేస్తుంది. టెర్రరిస్టుల ఇళ్లను పేల్చివేస్తుంది. ఉగ్రవాదులకు నిలువ నీడ లేకుండా చేస్తుంది. 2 రోజుల్లో 5 ఇళ్లను నేలమట్టం చేసింది ఆర్మీ. ఇక టెర్రరిజాన్ని కూకటి వేలతో పెకిలించే పనిలో ఉన్న ఆర్మీ లష్కరే తోయిబా టెర్రరిస్టుల ఇళ్లపైనే గురిపెట్టింది. నిన్న త్రాల్లో ఉగ్రవాదులు ఆసిఫ్ షేక్, ఆదిల్ హుస్సేన్ ఇళ్లను భద్రతా బలగాలు పేల్చివేశాయి. పహల్గాం ఉగ్రదాడిలో ఆసిఫ్ షేక్, ఆదిల్ హుస్సేన్ కీలక సూత్రధారులుగా ఉన్నారు. ఇవాళ మరో 3 ఇళ్లను పేల్చివేశాయి. లష్కరే తోయిబాకు చెందిన షాహిద్ అహ్మద్, ఇషాన్ షేక్, ఉల్ హక్ ఇళ్లను నేలమట్టం చేశాయి. ఇక దీని ద్వారా టెర్రరిస్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. దాడులు చేయడం, వెంటనే బోర్డర్ దాటి పాకిస్తాన్లో నక్కడం, అంతా సద్దుమనిగాక మళ్లీ జమ్మూ కాశ్మీర్లో పాగా వేయడం, ఇదే గెరిల్లా ప్లాన్ల అమలు చేస్తున్నాయి. ఇక ఉగ్రవాద సంస్థలు మెల్లిగా సరిహద్దులు దాటడం, ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని భారత్ పైనే దాడి చేయడం అలవాటు చేసుకున్నాయి. అందుకే వారికి నిలువ నీడ లేకుండా చేసేలా ఉక్కుపాదం మోపుతుంది భారత ఆర్మీ. వారికి మరోసారి ఆశ్రయం అందకుండా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే టెర్రరిస్టుల ఇళ్లను ధ్వంసం చేస్తూ ఉంది. బాంబులతో పేల్చేస్తుంది. వారికి షెల్టర్ లేకుండా చేయడమే కాదు, వాళ్ళకి వేరెవరూ సాయం చేయకుండా ఇలా డిస్ట్రాక్ట్ యాక్షన్కు దిగింది. టెర్రరిస్టుల కోసం గ్రౌండ్ ఆపరేషన్ సాగిస్తుంది ఇండియన్ ఆర్మీ. జమ్మూ కాశ్మీర్ లో మొత్తాన్ని జల్లెడ పడుతూ ఉంది. అయితే ఉగ్రవాదులను ఒక్కొక్కరిని ఏరివేస్తున్నా కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. అందుకే ఈసారి ఉగ్రవాదులను మట్టుబెడుతూనే ఉగ్ర మూలాలను కూడా మూసివేసేలా ఆర్మీ అడుగులు వేస్తూ ఉంది. ఉక్కుపాదంతో ఉగ్రవాదాన్ని అణచివేస్తుంది. టెర్రరిస్టుల ఇళ్లను పేల్చేస్తుంది. ఉగ్రవాదులకు నిలువ నీడ లేకుండా చేస్తుంది. 2 రోజుల్లో 5 ఇళ్లను నేలమట్టం చేసింది ఆర్మీ. ఇక టెర్రరిజాన్ని కూకటి వేలతో పెకలించే పనిలో ఉన్న ఆర్మీ లష్కరే తోయిబా టెర్రరిస్టుల ఇళ్లపైనే గురిపెట్టింది. నిన్న త్రాల్లో ఉగ్రవాదులు ఆసిఫ్ షేక్, ఆదిల్ హుస్సేన్ ఇళ్లను భద్రతా బలగాలు పేల్చివేశాయి. పహల్గాం ఉగ్రదాడిలో ఆసిఫ్ షేక్, ఆదిల్ హుస్సేన్ కీలక సూత్రధారులుగా ఉన్నారు. ఇవాళ మరో 3 ఇళ్లను కూడా పేల్చివేశాయి. లష్కరే తోయిబాకు చెందిన షాహిద్ అహ్మద్, ఇషాన్ షేక్, ఉల్ హక్ ఇళ్లను నేలమట్టం చేసేది. ఇక దీని ద్వారా టెర్రరిస్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది ఇండియన్ ఆర్మీ. ఇక దాడులు చేయడమే కాదు, వెంటనే బోర్డర్ దాటి పాకిస్తాన్లో నక్కడం, అంతా సద్దుమనిగాక మళ్లీ జమ్మూ కాశ్మీర్లో పాగా వేయడం, ఇదే గెరిల్లా ప్లాన్ కు అమలు చేస్తున్నాయి. మరోవైపు టెర్రరిస్టుల లింకుల పైన కూడా ఫోకస్ చేసింది ఇండియన్ ఆర్మీ. నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. అలాగే వైపు ఎల్వైసీ వెంబడగూడను పాక్ దుశ్చర్యలకు పాల్పడుతుంది. దాన్ని భారత్ బలగాలు కూడా తిప్పికొడుతూ ఉన్నాయి.